ఇలా రండి. ఏంటి అలా చూస్తున్నావు? ఈ రోజు నుంచి నిన్ను నా చిటికెల మీద ఆడిస్తా. అది ఈ శోభనం రాత్రి నుంచే మొదలు పెడతా. ఆ పాల గ్లాసు నా చేతికి అందివ్వు. ఏంటి పాల గ్లాస్ అందించాల్సింది పెళ్లి కూతురు కదా, ఇక్కడ సీన్ రివర్స్ అయింది ఏంటో అనుకుంటున్నావా? ఇది అన్ని పెళ్లిలాగా మామూలు పెళ్లి కాదు. నీ చేత తాళి కట్టించుకుంది నీకు సేవలు చేసి తరించడానికి అంతకన్నా కాదు. అడుగడుగునా నిన్ను సాధించి నీ పొగరుని అట్టడుక్కి దించడానికి. అందిపు. ఈ పాల్లో నీకు సగపాలు ఇవ్వాలనుకుంటా. కల్లో కూడా అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను నీకు మిగిల్చేది కష్టాలు కన్నీళ్లు మాత్రమే. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఈ టైంలో ఎవరికి ఫోన్ చేస్తున్నావు? హాస్పిటల్కి, సంద గురించి తెలుసుకోవడానికి. ఎంత ధైర్యం నీకు? శోభనం గదిలో ఉండి కొత్త పెళ్ళాన్ని ఎదురుగా పెట్టుకుని పాత ప్రేయస్తో మాట్లాడతానంటావా? చిచి, అలా చేయడానికి సిగ్గులేదు నీకు? చూడలేక తాళి కట్టావు కాబట్టి తారతమ్యాలు మర్చిపోయి మాట్లాడద్దు. ఇంకా నయ్యో, చూడు వసే పెళ్ళావా లేదు. చూడు, ఇప్పటికీ నువ్వు మా ఇంట్లో పనివాడివే. నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ పొజిషన్ ఏమీ మారలేదు. మర్యాదగా నన్ను మేడం అని పిలు. అట్లీస్ట్ మనం ఇలా ఒంటరిగా ఉన్నప్పుడైనా. అలాగే మేడం. అలారా దారికి. ఇప్పుడు నువ్వు దాంతో మాట్లాడడానికి వీల్లేదు. రేపొద్దున దాన్ని చూడడానికి వెళ్తున్నాగా, అప్పుడు చెప్పుకో దాంతో నీ కష్టాలు కడగండ్లు. అది కూడా మమ్మీ ఒప్పుకుంది కాబట్టే నిన్న అక్కడికి వెళ్ళనిస్తున్నాను.